యూరియా అసలు లేని కొరతని అసలు జనాలు లైన్ లో నిలబడుతున్నారు, రైతులు అల్లాడిపోతున్నారు, అది ఇదని అంటున్నాడు ఆయన. వాస్తవం ఏంటి సార్, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఎలా ఉంది అసలు రైతుల గురించి చంద్రబాబు గారు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి? రైతుల గురించి ఆయన ఆలోచించినట్టు ఎవరు ఆలోచించట్లేదండి. ఇప్పుడు 7,000 వేసాడు మొన్న, అందరూ పిండి వేసుకున్నారు, 2వ కోట అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అందరికీ మళ్ళీ మా ఆర్బీ అది రైతు భరోసా కేంద్రం దగ్గరికి వస్తుంది అంటున్నారు లారీ. మరి ఈ వారంలో మన ఏవో గారు చెప్పారు, చాలా కావాల్సిన మట్టుకు ఇస్తా అన్నారు. అందరికి ఇబ్బంది ఏముంటది, 100% ఆయన వలన రైతులు లబ్ధి పొందుతున్నారు. అన్నదాత సుఖీభవ అని ఆయన చెప్పినట్టుగా మొదటి విడత అమౌంట్ వేయడం కానివ్వండి, లేదా ముందస్తుగా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ చర్యలు చేపడుతూ ఆయన సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు యూరియాకి ఎలాంటి ఇబ్బంది లేదు, మన దగ్గర స్టాక్ ఉంది అని చెప్తున్నా కూడా ఎందుకు సార్ ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారంటారు? అతనికి అలవాటే కదండి, మొదటి నుంచి అబద్ధాల మీద కూడా పార్టీ నిలబడి ఉంది కదా. అది ఎవటమే అబద్ధాలు వరకు నమ్మారు, ఈసారి నమ్మటం ఇక లేదు, అయిపోయింది. ఒక అవకాశం అయిపోయింది కదా, నమ్మిన అవకాశం ఒకసారి ఇస్తే ఉపయోగించుకోలేకపోయాడు. ఇక ఎవరు నమ్మరండి, ఎన్ని కథలు చెప్పినా నమ్మరు. ఇప్పుడు రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే వ్యవసాయ శాఖకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎలా ఆలోచిస్తున్నారంటారు ఏంటి? వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. మరి ధాన్యం కొనుగోలు కూడా బ్రహ్మాండంగా జరిగింది. 3 రోజుల్లో డబ్బులు వచ్చినాయి, 2 రోజులకు వచ్చినాయి, 1 రోజుకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 1 వీక్ లో అందరికి ఎప్పుడు ఎవరు ఇబ్బంది పడకుండా డబ్బులు వచ్చినాయి. అంతకుముందు అట్లా వచ్చాయి కాదు. ఇంకంతకన్నా రైతులకు ఏం చేస్తారండి? చివరికి యూరియాని కూడా ఈ రోజు రాజకీయం చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా యూరియా కట్ల ఏమైనా పోనీ వేలల్లో అయితే అనుకోవచ్చు. ఒక అబద్ధాల ఫేక్ ప్రచారం మీదే ఆధారపడింది పార్టీ. సో ప్రస్తుతానికైతే బానే ఉంది అట్లాంటి పరిస్థితి. యూరియా అసలు అందుబాటులో లేదు, లేకపోతే